శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశాల్లో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 7వ తేదీ 4వ నెల 2025 సంవత్సరం సోమవారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనం సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం దశమి తిథి రాత్రి 11 గంటల 14 నిమిషాల వరకు. తదుపరి ఏకాదశి. పుష్యమి నక్షత్రం ఉదయం 10 గంటల 2 నిమిషాల వరకు. తదుపరి ఆశ్లేష నక్షత్రం. ధృతియోగం రాత్రి 9 గంటల 26 నిమిషాల వరకు. తదుపరి శూలయోగం. తైతులకరణం ఉదయం 11 గంటల 26 నిమిషాల వరకు. తదుపరి గరజీకరణం. నేటి అమృత ఘడియలు అభావం, అంటే అమృత ఘడియలు ఈరోజు లేవు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషాల నుండి 1 గంట 28 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3 గంటల 5 నిమిషాల నుండి 3 గంటల 54 నిమిషాల వరకు. నేటి వర్జ్యం రాత్రి 11 గంటల 4 నిమిషాల నుండి 12 గంటల 42 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. ఈనాటి విశేషం చైత్రశుద్ధ దశమి. ఈ రోజున నిన్నటి రోజున రామకళ్యాణం అనే చోట్ల చేస్తారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి క్షేత్రాల్లో, ప్రసిద్ధ క్షేత్రాల్లో ఈ రోజున రామపట్ట అభిషేకం అని చేస్తారు. రాముడి యొక్క పరిపాలన దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ భ్రాతృభి సహిత శ్రీమాన్ శ్రీరామ రాజ్యమకారయత్ అని 11,000 సంవత్సరాల పాటు రాముడు పరిపాలన కొనసాగించాడు. రామ పరిపాలన అంటేనే సుభిక్షంగా కొనసాగిందని, ఆ రామ పరిపాలన వైభవాన్ని ఇప్పటికి కూడా అందరూ మననం చేస్తూ ఉంటారు. అటువంటి ఆ రామరాజ్యంగా లోకమంతా మారాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో రామ కళ్యాణం నిన్న పూర్తయిన తర్వాత ఈ రోజున శ్రీరామ పట్టాభిషేకం అని చేస్తారు. స్వామివారికి దండ సమర్పణ, ఛత్ర సమర్పణ, అలాగే స్వామివారికి అనేకమైనటువంటి దివ్యాభరణాలు, వీటితో పాటు సప్తసాగరాలు, పంచగంగలు మొదలైనటువంటి విశేషమైనటువంటి జలాలతో స్వామికి పట్టాభిషేకం చేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. కొన్ని చోట్ల ప్రత్యక్షంగా ఆ కార్యక్రమాన్ని చేస్తారు. రామాయణ పారాయణ చేసేటటువంటి వాళ్ళు నిన్నటి రోజున ఆ కళ్యాణ ఆ ఘట్టాన్ని చక్కగా పారాయణ చేసిన తరువాత ఈ రోజున పట్టాభిషేక సర్గ అనేది పారాయణ చేస్తారు. ఈ పట్టాభిషేక సర్గ పారాయణ చేయటం వల్ల లోకమంతా సుభిక్షంగా ఉంటుంది, లోకానికి మంగళకారకంగా ఉంటుంది. దీంతోపాటు పారాయణ చేసేటటువంటి వాళ్ళు ఐశ్వర్య సమృద్ధి. ఎందుకంటే రామపూజ అంటేనే ఐశ్వర్యం, రామపూజనాత్ అని శాస్త్రవచనం. తచ్చరిత్రం చరిత్రాయ, రాముడి యొక్క చరిత్ర తెలుసుకోవటం వల్ల మనం కూడా చరిత్రని సృష్టించినటువంటి రీతిలో చరిత్రలో ఒక స్థానాన్ని పొందగలుగుతాం. అంటే అంత వైభవాన్ని రాముడు అనుగ్రహిస్తాడు అని శాస్త్రవచనం. అటువంటి పట్టాభిషేక సర్గ ఈ రోజున పారాయణ చేయటం, నిన్న అవకాశం లేనటువంటి వాళ్ళు ఈరోజు రామ దర్శనం చేయటం, రామ పట్టాభిషేకం జరిగే చోట వెళ్ళి ఆ పట్టాభిషేక కార్యక్రమాన్ని తిలకించడం వల్ల కూడా సమస్త శుభాలు మనకు సిద్ధిస్తాయి. పట్టాభిషేక సర్గ యొక్క విశేషాన్ని మనం చూసినట్లయితే శిరస్యంజలి మాధాయ కైకేయానందవర్ధన, అంటే రాముడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు దశరథుడి తరువాత ఆ రాజ్యభారాన్నంతా కూడా భరతుడు నిర్వహిస్తాడు. భరతుడు ఎట్లా నిర్వహించాడు అంటే, ఆ రాముడి యొక్క సింహాసనంలో కూర్చోకుండా రామ పాదుకలు తీసుకొచ్చి సింహాసనం మీద రామ పాదుకలు పెట్టి భరతుడు ఆ రాజ్య పరిపాలనా బాధ్యతలను ఒక సేవకుడిగా నిర్వహిస్తాడు. రాముడు తిరిగి రావడం చేత శిరస్యంజలి మాధాయ, అంటే ఆయన దగ్గరికి వెళ్ళి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ, ఎవరు చేశారంటే కైకేయానందవర్ధన, కైకేయి యొక్క ఆనందాన్ని వర్ధిల్లడానికి కారణభూతుడైనటువంటి కైకేయి కుమారుడు భరతుడు నమస్కారం చేసి, స్వామి ఇప్పటిదాకా ఈ రాజ్యభారాన్ని ఒక ముసలి ఎద్దు ఎలా అయితే బరువుని మోస్తుందో అలాగా నేను బలంగా తీసుకొచ్చాను. ఇప్పటి నుండి నేను మీ పాదాలకు సమర్పణ చేస్తున్నాను. ఈ పరిపాలనా బాధ్యతను చక్కగా మీరు స్వీకరించండి అని ఆ రాముణ్ణి భరతుడు ప్రార్థిస్తాడు. దీన్ని వర్ణిస్తూ పెద్దలు కూడా వైదేహీ సహితం సురద్రమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సంస్థితం అగ్రే వాచయేతి ప్రభంజన సుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతే రామం భజే శ్యామలవని ఆ రాముడి యొక్క ఆ పట్టాభిషేక ఆ సంఘటన మొత్తాన్ని కూడా చక్కగా వాగ్రూపకంగా, అక్షరరూపకంగా ఈ శ్లోకంలో చిత్రీకరించడం జరిగింది. మనం కూడా ఇప్పటికి కూడా ప్రతి ఇంట్లో సీతారాముల యొక్క చిత్రపటంతో పాటు రామ పట్టాభిషేక చిత్రపటం ఏ ఇంట్లో అయితే ఉంటుందో, ఏ ఇంట్లో అయితే ఆ రామ పట్టాభిషేక చిత్రపటానికి పూజ చేస్తారో ఆ ఇంట్లో సమస్త శుభాలను రాముడు ప్రసాదిస్తాడని శాస్త్రవచనం. కనుక ఈరోజు ధర్మరాజ దశమి అనేటటువంటి పర్వం కూడా ఈరోజు పంచపాండవులు అనేటటువంటి వాళ్ళు శరీరం అయితే ధర్మరాజు శిరస్సు లాంటివాడు. సర్వస్య గాత్రస్య శిరఃప్రధానమని పాండవ ప్రథముడైనటువంటి ధర్మరాజు జన్మించినటువంటి రోజు ఈరోజు. ఆశ్లేష నక్షత్రం దశమి నాడు వారు జన్మించారు. యమధర్మరాజు ఆరాధన, యమ మంత్రాన్ని కుంతీదేవి ఉపాసించడంతో యముడి యొక్క అంశతో ధర్మరాజు ఆయన
జన్మించాడు. భారతంలో అనేక చోట్ల ధర్మ ప్రబోధాన్ని జాతి కోసం ధర్మరాజు చేసినటువంటి మహానుభావుడు. అటువంటి ధర్మరాజ దశమి ఈరోజు. ఈ పట్టాభిషేక సర్గ యథాశక్తిగా ఈరోజు పారాయణ చేయటం, రామ దర్శనం చేయటం, రామ ధ్యానం చేయటం వల్ల సమస్త శుభాలు అందరికీ సిద్ధిస్తాయి. కాబట్టి రామానుగ్రహం అందరికీ పరిపూర్ణంగా లభించాలని, అందరూ ధర్మాసక్తులై జీవించాలని ఆశిస్తూ స్వస్తి సర్వేషాం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సకల శుభాలని ఇవ్వబోతుందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే నేటికి శుభావహంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి కలగబోతుందో ఆ విశేషాలని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ దశమి, సోమవారం, నక్షత్రం పుష్యమి, తదుపరి ఆశ్లేష. నేటి ప్రత్యేకత: ఈరోజు ధర్మరాజ దశమి. ఈరోజు శ్రీరామచంద్రునికి పట్టాభిషేక మహోత్సవం. అంతేకాక పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు, అంటే దాన్ని పాలకొలను అంటారు, ఆ పాలకొలంలో క్షీరారామలింగేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం కూడా. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడున్నాడు, కర్కాటకంలో కుజ చంద్రుడు ఉన్నారు, కన్యలో కేతు ఉన్నాడు, మీనంలో రవి రాహువులు శుక్ర బుధ శనులు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయంలోనూ కూడా తిరిగి చూడవలసిన అవసరం ఉండకపోవచ్చు. కుటుంబంలో ఉండే స్త్రీజనం అందరికీ కూడా ఆనందోత్సాహాలు మరింతగా ఉండేటువంటి కారణంగాను, బంగారము వెండి మొదలైనటువంటి వస్తువుల్ని కొనుక్కోగలిగినటువంటి అవకాశం ఉండి కొనుక్కున్నటువంటి కారణంగాను ఉత్సాహంగా ఉంటారు. వృద్ధులు అనారోగ్యవంతులు అయినటువంటి వారికి ఏ విధమైన అనారోగ్యకర పరిస్థితులు లేని కారణంగా కుటుంబం మొత్తం ఆందోళన లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఈరోజు ధర్మరాజ దశమి సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరుని భస్మజలంతో అభిషేకించినట్లయితే సకల వివాదాలు తొలగిపోతాయి, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే లౌక్య భావాన్ని ప్రదర్శిస్తారు. వ్యావసాయిక భూముల మీద ఆదాయాన్ని క్రమంగా పొందగలిగేటటువంటి అవకాశానికి నోచుకుంటారు. వివాహాది శుభకార్యాలకి సంబంధించిన ఏర్పాట్లను ప్రారంభిస్తారు. దాదాపు ఆనుకూల్యం లభిస్తూ ఉంటుంది. దాంపత్యంలో మంచి అన్యోన్యతాభావంతో ఉంటారు. మరో శుభవార్తను వినే అవకాశం కూడా ఉంటుందనే నమ్మకంతో ఉంటారు. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన అందరూ బంధువులతోనూ ఏకాభిప్రాయంతో ఉంటారు. కుటుంబ సభ్యుల్లానే ఉంటారు తప్ప వేరు విధమైనటువంటి బాంధవ్య దృష్టి ఉండకపోవచ్చు. ఈరోజు క్షీరారామలింగేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా కాశీ విశ్వేశ్వర స్వామి వారిని కుంకుమతో అర్చించినట్లయితే దాంపత్యంలో అన్యోన్యభావం, ఆర్థిక లాభం సిద్ధించే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే దాంపత్యంలో పెద్దగా అన్యోన్యతాభావం ఉండకపోవచ్చు. ఎవరో ఒకరు తగ్గి ఉండడం అవసరం. ముఖ్యంగా ఆరోగ్యం మధ్యమ స్థాయిలో ఉంటుంది కాబట్టి ఆరోగ్య పరీక్షల్ని చేయించుకోవడం అవసరం కావచ్చు. శారీరకమైనటువంటి ఆ అనారోగ్యంలో శ్వాసకోశానికి సంబంధించిన పరీక్షను చేయించుకోవడం తప్పనిసరి మధ్యమ స్థితిలో.
కుటుంబంలో ఉండే సంతానానికి కూడా తాత్కాలికమైనటువంటి శ్వాసకోశ వ్యాధి తేలికగా ఉండే అవకాశం ఉంది కాబట్టి వారికి కూడా వైద్య పరీక్ష చేయించడం శ్రేయస్కరం. ఈరోజు రామచంద్రుని పట్టాభిషేకం సందర్భంగా మిథున రాశి వారు ద్రాక్షారామ భీమేశ్వర స్వామి వారిని పసుపు జలంతో అభిషేకించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే దాదాపుగా కష్టాలు అలా ముసురుకు వచ్చినట్లుగా అనిపిస్తూ ఉంటాయి. విపరీతమైన శ్రమ మీద మెల్లగా తొలుగుతూ గోచరిస్తూ ఉంటాయి. పెద్దవైనటువంటి మబ్బులన్నీ ఒక్కచోట చేరి గాలికి చెదిరిపోయినట్లుగా కష్టాలన్నీ ఒక్కసారి వచ్చి అలా తొలగిపోయినందువల్ల ఆనందం కలుగుతుంది. అయితే కలిగిన మరుక్షణంలోనే మళ్ళీ కొత్తవైనటువంటి మనోవ్యథలకి అవకాశం కలుగుతూ ఉంటుంది. రామచంద్రుని పట్టాభిషేకం సందర్భంగా కర్కాటక రాశి వారు సీతారాముల్ని బిల్వ దళాలతో అర్చించినట్లయితే ఆకస్మిక శుభవార్తను వినే అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. దాంపత్యంలో విశేషమైన అన్యోన్యతాభావం కలిగి ఉంటుంది. ఇద్దరికిద్దరూ సహకరించుకునేటటువంటి కారణంగా విశేషమైనటువంటి మనోవ్యత ఉన్నప్పటికీ కూడా అది తేలికగా అవుతూ ఉంటుంది. కొత్తగా స్థలాలను, పొలాలను, ఇళ్లను ఇంకా వేటినో కొనాలి అనే ఆలోచనని పూర్తిగా విరమించుకోగలుగుతారు. ఉద్యోగంలో పై స్థాయి వీరికి లభిస్తుంది. ఉద్యోగానికి సంబంధించినటువంటి ఏవేవో కొన్ని కార్మిక సంఘాలకి ప్రతినిధులుగాను, అలాగే అధ్యక్షుడు, కార్యదర్శి వంటి తాత్కాలికమైనటువంటి ఆ పదవుల్ని ఏమాత్రము కోరుకోకుండా మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. దైవధ్యానంలో ఎక్కువసేపు గడపగలుగుతారు. ఈరోజు క్షీరారామలింగేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా రామలింగేశ్వర స్వామి వారిని శుద్ధ జలాలతో అభిషేకించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన ఏర్పడే అవకాశం ఉండొచ్చు. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే విశేషమైనటువంటి ఆనందంతో ఉంటారు. కుటుంబంలో సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణం వెల్లి విరుస్తుంది. నూతనమైనటువంటి కార్య ఆచరణకి శ్రీకారాన్ని చుట్టుకుంటారు. తగినటువంటి ప్రణాళికను రచించుకుని దానికి అనుగుణంగా అడుగులు వేస్తూ కనిపిస్తారు. వివాహాది శుభకార్యాలని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించాలని తగినటువంటి ప్రయత్నాలని ప్రారంభిస్తారు. ప్రయత్నాలు కూడా దాదాపుగా అనుకూలం అవుతాయనే సూచన గోచరించే అవకాశం పుష్కలంగా ఉంది. ఈరోజు ధర్మరాజ దశమి సందర్భంగా కన్యారాశి వారు రామచంద్రుని పుష్పాలతో అర్చించినట్లయితే తప్పక ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే తమ శారీరకమైనటువంటి శ్రమ మీద తాము ఆర్జనని చేయాలనే ఆలోచనకు వస్తారు. ధర్మబద్ధమైనటువంటి ఆర్జన మీద మాత్రమే దృష్టిని కొనసాగిస్తారు. సంతానానికి అన్ని విధాలుగాను సహాయ సహకారాలు అందించాలనే ఆలోచనతో వారి విద్యా సమున్నతి కోసమని విశేషమైన ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యం మధ్యమంగా ఉన్నప్పటికీ కూడా విరోధభావం కలిగి ఉండరు. ప్రతీకార దృష్టి అస్సలు ఉండదు. వివాహాది శుభకార్యాలను నెరవేర్చాలనే గట్టి ఆలోచనతో ఉంటారు. దాదాపుగా నెరవేరే సూచనలు కూడా కలగచ్చు. ఈరోజు రామచంద్రుని పట్టాభిషేకం సందర్భంగా తులారాశి వారు రామచంద్రుడిని చెరకు రసంతో అభిషేకించినట్లయితే న్యాయస్థానంలో విజయంతో పాటు ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉంది. వాయువ్య ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే కోపం పూర్తిగా పోతుంది. పట్టుదల భావం ఉండదు. గృహ ప్రవేశం అలాగే నూతన వివాహం చేసుకున్నటువంటి కారణంగా మానసికంగా ప్రశాంతతతో ఉండగలుగుతారు.
వృత్తిపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ దూరభార ప్రయాణాలను చేయవలసి వస్తే తాత్కాలిక శారీరక అనారోగ్య కారణంగా మరొకరిని తమ బదులు పంపిస్తారు. విశ్వాసుడు అయినటువంటి వ్యక్తి కారణంగా ఏ విధమైన ధన నష్టాన్ని కానీ, ఇతరమైన ఇబ్బందుల్ని కానీ కలిగి ఉండరు ఈ రాశివారు. ఈరోజు ధర్మరాజ దశమి సందర్భంగా వృశ్చిక రాశివారు సీతారాముల్ని పంచామృత జలాలతో అభిషేకించినట్లయితే ఆకస్మిక గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తమకు లేని ఆలోచనలని బంధువులు వ్యతిరేకమైనటువంటి బుద్ధితో కలిగిస్తూ ఉండొచ్చు. ప్రతీకార భావాన్ని మరింత చేస్తూ ఉండే అవకాశం గోచరించవచ్చు. ప్రతీకారం అనేటటువంటి ఆలోచన ఏమాత్రమూ సరికాదు. అనుకూలమైనటువంటి విధానంతో వెళ్ళడం మాత్రమే నిజమైనటువంటి విజయానికి సూచకం అనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. ఇతరులు తమదైనటువంటి ఆలోచనలన్నింటినీ ఏదైనా చెప్పినటువంటి సందర్భంలో విని ఊరుకోవడం శ్రేయస్కరం తప్ప వారి ఆలోచనకి అనుగుణంగా నడవాలనే ఆలోచనని విరమించుకోవడం ఎంతైనా మంచిది. ఈరోజు క్షీరారామలింగేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా రామలింగేశ్వర స్వామి వారిని చెరకు రసాలతో అభిషేకించినట్లయితే ఆకస్మిక భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఆర్థికంగా విశేషమైనటువంటి బలంతో ఉంటారు. నూతన వ్యాపారాన్ని మరో చోట ప్రారంభించాలనే ఆలోచన కూడా వస్తారు. నూతనమైన యంత్రాన్నో వాహనాన్నో కొనుక్కోవాలనే నిర్ణయానికి వచ్చేస్తారు కూడా. సంతానానికి ఉన్నటువంటి అనారోగ్యం పెరగకుండా ఉండేలా తగినటువంటి అన్ని ప్రయత్నాలని చేయగలుగుతారు. కుటుంబంలో భార్య సహకారం, భర్తల సహకారం బాగా ఉన్నటువంటి కారణంగా విశేషంగా ఎదగగలుగుతారు. ఎవరితోనూ వాద విరోధాలని పెట్టుకోరు. పై ఉద్యోగులతో మరింత అనుకూలంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈరోజు ధర్మరాజ దశమి సందర్భంగా మకర రాశి వారు ఈశ్వరుణ్ణి రజత జలాలతో అంటే వెండి వస్తువుల్ని ముంచిన జలాలతో అభిషేకించినట్లయితే ఆకస్మిక భూ లాభానికి అవకాశం ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధర్మబద్ధంగానే ఉంటారు. నూతన గృహ లాభాన్ని పొందినటువంటి కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. శారీరకమైన అనారోగ్యం లేకుండా ఉండేందుకు యోగము, ధ్యానము, ఇతరమైనటువంటి యజ్ఞ యాగాది కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొనే అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా కుటుంబంలో ఉండే అందరితోనూ అనుకూలమైనటువంటి భావంతోనే ఉంటారు. విరోధ బుద్ధి, ప్రతీకార బుద్ధి ఏమాత్రము లేకుండా ఉండగలుగుతారు. దూరభార ప్రయాణాలను చేయడానికి ఏమాత్రపు ఇష్టాన్ని చూపించరు. వచ్చినటువంటి ప్రయాణ అవకాశాన్ని కావాలని రద్దు చేసుకుని శారీరకమైనటువంటి అనారోగ్యాన్ని వంకగా చూపెట్టి తప్పించుకుంటారు ఉద్యోగుల దృష్టిలో. ఈరోజు క్షీరారామలింగేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా రామలింగేశ్వర స్వామి వారిని పంచ పుష్పాలతో అర్చన చేసినట్లయితే ఆరోగ్య సిద్ధితో పాటు ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే నిశ్చయమైనటువంటి ఆలోచనతో ఉండలేకపోవచ్చు. ఆర్థికమైనటువంటి తక్కువ స్థితిలో ఉన్న కారణంగా మానసికంగా కొద్ది అప్రశాంతతతో ఉండే అవకాశం ఉండొచ్చు. భార్యాభర్తల మధ్య సహకారం మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావం కలిగిన కారణంగా మానసికంగా నిరుత్సాహంగా ఉండే అవకాశం ఉండొచ్చు. ఇతరులు చెప్పేటటువంటి సలహాలు సూచనల్ని వినడమే తప్ప పాటించడం ప్రస్తుతానికి అంత మంచి పని కాకపోవచ్చు. ఈరోజు ధర్మరాజ దశమి సందర్భంగా పార్వతీ పరమేశ్వరుని కాశీ గంగా జలంతో అభిషేకించినట్లయితే తప్పక సమస్యలన్నీ పరిష్కరింపబడమే కాక రావాల్సిన బకాయిలు వసూలయ్యే అవకాశం ఉంటుంది. దక్షిణ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 4.
ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు సోమవారం అయినటువంటి సందర్భంగా ఆ మహేశ్వరుని అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. విశ్వావసునామ సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే, గ్రహదోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే తులారాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు ధర్మరాజ దశమి. ఈ సందర్భంగా యమధర్మరాజును మనస్సులో స్మరించుకోవటం, యమధర్మరాజును స్మరించుకుంటూ ఇంటి యజమాని దక్షిణ దిక్కుకు తిరిగి నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో యమధర్మరాజుకు తర్పణమిస్తూ యమాయ నమః అని మనస్సులో స్మరించుకోవటం ద్వారా కుటుంబంలో సభ్యులందరికీ అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అలాగే యమధర్మరాజును మనస్సులో స్మరించుకుంటూ దక్షిణ దిక్కులో యమదీపాన్ని వెలిగించాలి. మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా ఈరోజు ధర్మరాజ దశమి సందర్భంగా యమదీపాన్ని వెలిగించాలి. ఆ వెలిగించిన యమదీపం దగ్గర యమధర్మరాజును స్మరించుకుంటూ దవనం ఉంచాలి. ఇలా చేస్తే ధర్మరాజ దశమి సందర్భంగా యమధర్మరాజు సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సంవత్సరం మొత్తం కుటుంబ సభ్యులకి అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే విశ్వావసునామ సంవత్సరంలో జన్మరాశి లేదా నామరాశిని బట్టి తులారాశి వాళ్ళకి అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. విశ్వావసునామ సంవత్సరం మొత్తం కూడా శనైశ్చరుడు 6వ స్థానంలో సంచారం చేస్తూ తులారాశికి విశేషంగా యోగిస్తున్నాడు. కాబట్టి 6వ సంచారం వల్ల శనైశ్చరుడు శత్రుబాధలు పోగొడతారు. కష్టానికి తగిన ప్రతిఫలం తులారాశి వాళ్ళకి ఇస్తాడు. కాబట్టి శనైశ్చరుడికి సంబంధించి ఎలాంటి పరిహారాలు తులారాశి వాళ్ళు విశ్వావసునామ సంవత్సరంలో పాటించాల్సిన అవసరం లేదు. అయితే విశ్వావసునామ సంవత్సరంలో మే 18వ తేదీ నుంచి రాహు 5వ స్థానంలో సంచారం చేస్తూ సంవత్సరం మొత్తం వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. పంచమ రాహుదోషం ఉంది. పంచమ రాహుదోషం ఉన్నప్పుడు వివాహమైన వారికి సంతానం కలగటం కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే తులారాశి వాళ్ళకి సంతానపరంగా సంవత్సరం మొత్తం మే 18 తర్వాత ఏదో ఒక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమస్యలన్నీ పోగొట్టుకోవాలంటే తులారాశి వాళ్ళు మే 18 తర్వాత వీలైనప్పుడల్లా ఆదివారం రోజు పుట్ట పూజ చేయాలి. రాహు ప్రభావం పుట్టల మీద విశేషంగా పనిచేస్తుంది. కాబట్టి పంచమ రాహుదోషం తొలగింపజేసుకొని సంతానపరమైన సమస్యలు అధిగమించడానికి ఆదివారం పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమ చల్లి పుట్టలో పాలు పోసి పుట్ట చుట్టూ 4 ప్రదక్షిణలు చేసి పుట్ట దగ్గర చలిమిడి లేదా చిమ్మిలి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే పంచమ రాహుదోషం మొత్తం తొలగిపోతుంది. అలాగే ఆదివారం పూట దుర్గాదేవి ఆలయ దర్శనం చేయటం ద్వారా కూడా పంచమ రాహుదోషం నుంచి బయటపడి సంతానపరమైన సమస్యలు తులారాశి వాళ్ళు అధిగమించవచ్చు. అలాగే ఈ సంవత్సరం మొత్తం తులారాశి వాళ్ళకి కేతువు బలం అద్భుతంగా ఉంది. కేతువు 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. భగవంతుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి సాధిస్తారు. తులారాశి వాళ్ళకి మే 15 తర్వాత గురుబలం కూడా అద్భుతంగా ఉంది. గురువు భాగ్యస్థానంలో 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. దీనివల్ల ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. వృత్తిపరంగా అభివృద్ధి ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. అయితే ఈ సంవత్సరం అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు గురువు అతిచారం వల్ల 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ సమయంలో మాత్రం వృత్తిపరంగా ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 మధ్యలో గురువు అతిచారం వల్ల 10వ స్థాన సంచారం వల్ల వృత్తిలో ఇబ్బందులు ఉంటాయి. ఆ సమస్యలు అధిగమించాలంటే అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 మధ్యలో గురువారం పూట ప్రదోష కాలంలో శివలింగానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయండి. అలాగే గురువారం పూట శనగలు దారంతో దండలాగా కట్టి దత్తాత్రేయుడి విగ్రహానికి అలంకరించండి. దగ్గరలో ఉన్న మేడి చెట్టు దగ్గరకు వెళ్ళి గురువారం పూట మేడి చెట్టు దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి. గురువారం మేడి చెట్టు దగ్గర దీపం పెట్టి మేడి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 మధ్యలో 10వ స్థానంలో గురువిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అక్టోబర్ 18 ముందు డిసెంబర్ 5 తర్వాత మాత్రం సంవత్సరం మొత్తం గురుబలం తులారాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. కాబట్టి విశ్వావసునామ సంవత్సరం మొత్తం కూడా శనైశ్చరుడి బలం తులారాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. అలాగే గురుబలం అనేటటువంటిది మే 15వ తేదీ నుంచి అక్టోబర్ 18 వరకు, మళ్ళీ డిసెంబర్ 5 తర్వాత వక్రించి సంవత్సరాంతం వరకు అద్భుతంగా ఉంది.
అలాగే కేతు బలం కూడా అద్భుతంగా ఉంది. కేవలం పంచమ రాహు దోషం పోగొట్టుకోవటానికి ఈ పరిహారాలు పాటించినట్లయితే సంవత్సరం మొత్తం తులారాశి వాళ్ళు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చు. గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. రేపు కామదా ఏకాదశి లేదా దవన ఏకాదశి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి సమస్త శుభాలు చేకూరుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.